This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం 10th అర్హతతో ఎలాంటి పరీక్ష లేకుండా ఆరోగ్య శాఖలో చేసే చాలా రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 52 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 2026 ఇయర్కి సంబంధించి 22,000 ఉద్యోగాలతోటి ఆర్ఆర్బి రైల్వేస్ వాళ్ళు అయితే గ్రూప్ డి వేకెన్సీస్కి నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. వీటికి కూడా మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. మన సొంత రాష్ట్రంలోనే పరీక్ష పెట్టి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు అయితే 2025 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో మీకు ఈ ఉద్యోగాలకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 42 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు కేటగిరీ వైజ్గా ఏజ్లో రిలాగేషన్ కల్పిస్తున్నారు. 5 ఇయర్స్ ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. బీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 3 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. సో ఇలా మీకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాగేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి 52 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటారు. శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే పోస్టులను బట్టి మీకు శాలరీ కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ డిఓ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే 18,450 పర్ మంత్ ఇస్తారు. ఫార్మసిస్ట్ దానికైతేనేమో 23,393 ఇస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ దానికైతేనేమో 23,393 ఇస్తారు. ఆడియో మెట్రీషియన్ దానికైతేనేమో 25,526 ఇస్తారు. ఎస్టీఎస్ వేకెన్సీస్కి అయితేనేమో 33,975 ఇస్తారు. హెల్త్ విజిటర్ వేకెన్సీకి అయితేనేమో 26,619 ఇస్తారు. డిపిసి వేకెన్సీస్కి 35,250, అకౌంటెంట్ వేకెన్సీస్కి 18,233 అండ్ లాస్ట్ ఎల్జిఎస్ వేకెన్సీస్కి 15,000 పర్ మంత్ శాలరీ ఇస్తుంటారు. ఇలా మీకు పోస్టులను బట్టి శాలరీ కూడా వేరీ అవుతూ ఉంటుంది. క్వాలిఫికేషను పోస్టుల వారీగా క్వాలిఫికేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ 10th అప్లై చేసుకునే ఉద్యోగం వచ్చేసి ఎల్జిఎస్ ఉంటుంది. వీటికి 10th క్లాస్ పాస్ అయితే చాలు. మిగతా ఏ హయ్యర్ క్వాలిఫికేషన్స్ మ్యాండటరీ కాదు. మీరు మినిమం 10th నుంచి మిగతా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. ఈ ఎల్జిఎస్ వేకెన్సీస్కి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. తర్వాత డిఆర్టీబీ కౌన్సిలర్ వేకెన్సీస్కి డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్ చేసి ఉండాలి. తర్వాత అకౌంటెంట్ వేకెన్సీస్కి బీకామ్తో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. పీపీఎం కోఆర్డినేటర్ వేకెన్సీస్కి పీజీతో పాటు హెల్త్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. తర్వాత డిపిసి వేకెన్సీస్కి అయితేనేమో ఎంబీఏ లేదా పీజీ హెల్త్ అడ్మిన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. హెల్త్ విజిటర్ వేకెన్సీస్కి సైన్స్తో పాటు టీబీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎస్టీఎస్ వేకెన్సీస్కి డిగ్రీతో పాటు ఎక్స్పీరియన్స్ ఇంకా డిఎల్ కూడా అడుగుతున్నారు. ఇంకా మీకు ల్యాబ్ టెక్నీషియన్కి అయితేనేమో డిఎంఎల్టీ లేదా బీఎస్సీ లేదా ఎంఎస్సి ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఫార్మసిస్ట్ వేకెన్సీస్కి అయితేనేమో మీకు డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ ప్లస్ ఏపీపీ రికగ్నైజ్డ్ కూడా అడుగుతున్నాడు. అలాగే మీకు డిఓ వేకెన్సీస్కి డిగ్రీతో పాటు కంప్యూటర్స్ లేదా పీజీ డిసిఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇలా మీకు పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉంటుంది. సో మీరు ఎవరైనా సరే 10th అర్హత ఉంటే చాలు ఎల్జిఎస్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. మిగతా పోస్టులకి రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి
ఈ మిగతా క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికన్నా ఈ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్వాలిఫికేషన్ వేరే ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు టోటల్ 100 మార్క్స్‌కి ఇది ఇస్తారనమాట. మీ సెలక్షన్‌కి మెయిన్‌గా 100 మార్క్స్‌కి ఓవరాల్ ఉంటుంది. దానిలో 75% ఆఫ్ మార్క్స్ ఏమో మీకు అకాడమిక్స్‌లో వచ్చిన మార్క్స్‌ని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్‌జీఎస్ వేకెన్సీస్‌కి 10థ్ ఎలిజిబిలిటీ కదా! ఆ 10థ్‌లో వచ్చిన మార్క్స్‌ని తీసుకుంటారు. 75% ఆఫ్ మార్క్స్‌కి. తర్వాత మిగతా 10% ఏమో ఎక్స్‌పీరియన్స్ వెయిటేజ్ అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి దాని నుంచి ఒక 10% మార్క్స్ తీసుకుంటారు. అలా మీకు 15% ఏమో సర్వీస్ వెయిటేజ్ ఒకవేళ సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటే. ఇలా మీకు టోటల్ 100%కి 75% ఏమో అకాడమిక్, 10% ఏమో ఎక్స్‌పీరియన్స్, 15% ఏమో సర్వీస్ వెయిటేజ్. మీ సర్వీస్ డిఫరెంట్ ఎక్కడన్నా ఎక్కడ కరోనా డిఫరెంట్ ఎక్కడన్నా చేసి ఉంటే దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటారనమాట. సో మీకు ఎలాంటి ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. కేవలం ఈ ప్రాసెస్‌లోనే సెలక్షన్ అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ అనేది 12th డిసెంబర్ 2025 నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ అనేది ఆ రోజు రిలీజ్ అయింది. అప్లికేషన్ మీకు 15th డిసెంబర్ 2025 నుంచి 20th డిసెంబర్ 2025 వరకు చేసుకోవచ్చు. మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అంటే సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ అనేది 30th డిసెంబర్ 2025 రోజు రిలీజ్ చేసి ఫైనల్ సెలక్షన్ అనేది మీకు 12th జనవరి 2025 రోజు రిలీజ్ అయితే చేస్తారు. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 200 ఉంటుంది. తర్వాత ఓసీ లేదా బీసీ వాళ్ళకేమో 300 రూపీస్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ కూడా మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అఫీషియల్‌గా నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్లుగానే పే చేయాలి. మీరు ఇది ఎందుకంటే ఇది అంటే సెలక్షన్ కానీ అప్లికేషన్ కానీ మొత్తం మీకు ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు అప్లికేషన్ ఫీ కూడా ఆఫ్లైన్లోనే పే చేయాలి. చూడండి ఇక్కడ ఇచ్చారు. మీరు డీడీ తీయాలన్నమాట. చూడండి కేటగిరీని బట్టి ఉంటుంది కదా! దాని ప్రకారంగా మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కాకినాడ అని చెప్పి వీళ్ళ పేరుతోటి మీరు ఒక డీడీ తీయాలి. మీ కేటగిరీని బట్టి ఆ ఫీ ప్రకారం మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ అయితే తీయాలి. మీరు అప్లికేషన్ ఫామ్ పంపించేటప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఈ డీడీని కూడా అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్లో చేసుకోవాలి. నేను చెప్తాను అప్లికేషన్ ఫాము ఎలా ఉంటుందో అన్నీ చూపిస్తాను. మీరు డీడీ అటాచ్ చేసి పంపించాలి. ఇంకా రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ కూడా కొన్ని ఉంటాయి, చూపిస్తాను. వాటిని కూడా మీరు ఇచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏంటంటే అప్లికేషన్ ఆఫ్లైన్లో చేసుకోవాలి కాబట్టి వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. మీరు దాన్ని ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, చూపిస్తాను. ఫామ్ అయితే మీకు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లయితే ఫామ్ ఇలా ఉంటుంది. మీరు దీన్ని ఫిల్ చేయాలి డీటెయిల్గా బ్లాక్ లెటర్స్లో, క్యాపిటల్ లెటర్స్లో అప్లికేషన్ నెంబరు అన్ని అంటే అప్లికేషన్ నెంబర్ అనేది ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అన్నారు కాబట్టి మీరేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఏ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఏమైతే ఇక్కడ రాయాలి. సో అన్ని మీకు నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ ఉంది. అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేస్తూ కిందకి స్క్రోల్ చేస్తే మీకు డిక్లరేషన్ వస్తుంది. ఆ డిక్లరేషన్ మొత్తం చదివేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ సిగ్నేచర్ అయితే చేసేసి ఈ అప్లికేషన్ని పంపించాలి. దీనితో పాటు మీరు సర్టిఫికేట్స్ అడుగుతున్నారు, లైక్ ఎస్ఎస్సి ఉందా మీ దగ్గర ఉంటే ప్రతిదీ సెలెక్ట్ చేసుకొని వీటిని కూడా మీ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ప్రతి దానిపైన సైన్ చేసి జిరాక్స్ మాత్రమే పంపించాలి. ఒరిజినల్స్ ఏవి పంపించాల్సిన అవసరం లేదు. సో అన్నీ కూడా మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఆ ఎన్వలప్ పైన అడ్రస్ రాసేసి ఎన్వలప్ లోపల అప్లికేషన్ ఫామ్, సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెట్టేసి మీరు పంపించాల్సి ఉంటుంది. పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాలి. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మన సొంత రాష్ట్రంలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ దాంట్లో పనిచేయాలి అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అయితే చేసుకోకండి. అలాగే మీతో డిగ్రీ సర్టిఫికేట్తో పాటు ఓడి కూడా అడుగుతున్నారు. అంటే మీ డిగ్రీ ఉన్న క్వాలిఫికేషన్స్ ఉన్న వేకెన్సీ ఉంటాయి కదా, వాళ్ళు డిగ్రీతో పాటు ఓడి అడుగుతున్నారు. ఒరిజినల్ డిగ్రీ అనమాట. ఇది కూడా సర్టిఫికేట్ మీ కాలేజ్లో ఇస్తారు, మీరు అప్లై చేసుకుంటే ఇస్తారు. సో అది కూడా ఖచ్చితంగా మీతో అయితే ఉండాలంట. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళైతే కాంట్రాక్ట్ బేస్ కింద అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. ఇనిషియల్గా మీకు కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది. ఫర్దర్గా మీ పర్ఫార్మెన్స్ అన్ని బేస్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మాకు పర్లేదు, ఖాళీగా ఉన్నాం, క్వాలిఫికేషన్ ఉంది అనుకునే వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఈ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్ కూడా ఇస్తుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.